సో వీడియోలో మనం ఏంటంటే బూమ్ ర్యాంగ్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, చాలా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. సో ఇలా దీన్ని అయితే ఒక ఆయుధాన్ని విసురుతూ ఉంటారు, అది చుట్టూ తిరిగి మళ్ళీ వాళ్ళ చేతికే వస్తుంది. సో ఇలాంటి చాలా చాలా రకాల బూమ్ ర్యాంగ్స్ అయితే టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇది ఒకప్పుడు అయితే చిన్న చిన్న బర్డ్స్ని కానీ లేకుంటే వేరే చిన్న చిన్న ప్రాణుల్ని హంట్ చేయడానికి అయితే చాలా విధాలుగా యూజ్ అయితే చేసేవారు. ఇప్పుడు అదే బూమ్ ర్యాంగ్ని ఒక మల్టీవుడ్ షీట్తో చేయొచ్చా లేదా అన్నది ఈ వీడియోలో ప్రయోగాన్ని అయితే మీకు పూర్తిగా అయితే చూపిస్తాను. సో నేను చాలా అటెంప్ట్ అయితే చేశాను, చేసిన తర్వాత ఈ వీడియోని అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ముందుగా మనకు కావాల్సింది మల్టీవుడ్ షీట్. సో ఈ షీట్ని ఏంటంటే నేను ఈ విధంగా అయితే తీసుకోవడం జరిగింది. ఈ మల్టీవుడ్ షీట్ మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఆన్లైన్లో దొరుకుతుంది, మీకు కావాలనుకుంటే నియరెస్ట్ స్టోర్లో కూడా వెళ్ళి దీన్ని అయితే బై చేయొచ్చు. అండ్ బై చేసేసిన తర్వాత ఏంటంటే మనకు ఈ ముందుగా కావాల్సింది ఏంటంటే 30 సెంటీమీటర్స్, అంటే ఈ పొడుగు 30 సెంటీమీటర్స్ ఉండాలి. ఈ వెడల్పు వచ్చేటప్పటికి ఏంటంటే 3 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. సో నేను ఇక్కడ 30 సెంటీమీటర్స్ అండ్ 3 సెంటీమీటర్స్ రెండు కట్ చేసుకుంటాను. ఇక్కడ నేను 30 సెంటీమీటర్స్కి అయితే కరెక్ట్గా నేను మార్క్ అయితే చేసుకున్నాను. అండ్ మీరు కూడా మార్క్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా ఏంటంటే ఇక్కడ నేను 3 సెంటీమీటర్స్ మార్క్ అయితే చేయలేదు. సో ఇప్పుడు నేను 3 సెంటీమీటర్స్ మార్క్ అయితే చేస్తాను. సో యాజ్ ఈజ్ మీరు ఇక్కడ మార్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 3 ప్లేసెస్ అయితే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసిన తర్వాత వీటిని అయితే నేను సింపుల్గా ఈ విధంగా క్రాప్ అయితే చేసుకుంటాను. అండ్ క్రాప్ చేసేసిన తర్వాత దీన్ని మీరు కట్ చేసుకోవాలి. కట్ చేయడానికి వేరే ఏదైనా నైఫ్ని కానీ దేన్ని యూజ్ చేయండి, కొంచెం షార్ప్ ఉండేటట్టు చూసుకోండి. సో నా దగ్గర ఈ విధంగా నైఫ్ అయితే ఉంది. సో నేను ఏదైతే మార్క్ చేశానో దీన్ని కట్ అయితే చేసుకుంటాను. అండ్ మీరు ఇలాంటి నైఫ్ కూడా యూజ్ చేయవచ్చు, ఇది సర్జికల్ బ్లేడ్ది. సో దీన్నైనా యూజ్ చేయవచ్చు. నేను నీట్గా దీన్ని అయితే క్రాప్ అయితే చేసుకుంటాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడైతే 2 షీట్స్ని అయితే కట్ చేసుకున్నాను. ఇది వచ్చేటప్పటికి అరౌండ్ మనకి ఇటువైపు 3 ఉంది, ఇటువైపు 30 అయితే ఉంది. సో ఈ విధంగా నేను ఒక షీట్ని అయితే కట్ చేసుకున్నాను. అండ్ దాంతోపాటుగా ఇంకొక షీట్ని కూడా నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు బూమ్ ర్యాంగ్ కావాల్సిన 2 ఐటమ్స్ అయితే రెడీ అయిపోయి. సో ఇదే మనకు కావాల్సింది. సో ఈ షీట్ని అయితే నేను పక్కన పడేస్తాను, పక్కన పెట్టుకుంటాను, పడేయడం కాదు. అండ్ వీటితో ఏంటంటే మనం ఇంకొంచెం మార్కింగ్ అయితే చేసుకోవాలి. అది ఎలా చేయాలని నేను చూపిస్తాను. కరెక్ట్గా ఏం చేస్తారంటే ఈ మల్టీవుడ్ షీట్ని అయితే తీసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకోండి. పెట్టిన తర్వాత 30 సెంటీమీటర్స్ కరెక్ట్ ఇక్కడ మార్క్ చేసుకొని చూడండి. 30 సెంటీమీటర్స్ ఉంది కదా, కరెక్ట్గా దీనిలో సగం అంటే 15 సెంటీమీటర్స్ ఉంది కదా, ఈ 15 సెంటీమీటర్స్ దగ్గర ఒక మార్కు. అండ్ ఇటు నుంచి ఇక్కడ 1.5, ఇటు నుంచి ఇక్కడ 1.5. ఎందుకంటే ఈ బూమ్ ర్యాంగ్ ఇటువైపు వెడల్పు వచ్చేటప్పుడు 3 సెంటీమీటర్స్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే 13.5 ఒక దగ్గర మార్క్ చేసుకుంటాను. అండ్ 16.5 దగ్గర ఒక మార్క్ చేసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే ఈ రెండింటికి లైన్ అయితే గీసుకోవాలి. సో నేను దీనికైతే లైన్ అయితే గీసేసుకుంటాను. సో ఈ విధంగా మీరు కూడా గీసేసుకోండి. సో ఇదే విధంగా దీన్ని కూడా మనం మార్క్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఈ మార్క్ చాలా ఇంపార్టెంట్, ఒక స్ట్రైట్ యాంగిల్లో పెట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఎందుకు ఇలా చేసుకున్నామంటే మనకి నీట్గా రావడానికి. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలంటే కరెక్ట్గా గమనించండి, ఈ రెండింటి పేస్ ఉంది కదా. సో ఇది ఇక్కడ అండ్ ఇలా తిప్పితే ఇటు అంటే ఈ రెండింటికి సెంటర్ అయితే ఇది వచ్చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇది కరెక్ట్గా ప్లస్ ఆకారం వచ్చింది, బూమ్ ర్యాంగ్ ఆకారం అయితే వచ్చింది, ఇక్కడ మీరు గమనించవచ్చు. సో వీటికైతే ఇప్పుడు మనం ఫెవిక్విక్ని అయితే వేసేసుకోవాలి. సో మన దగ్గర గ్లూగమ్ అవేం వాడొద్దు, డైరెక్ట్గా ఫెవిక్విక్ని అయితే యూజ్ అయితే చేయండి. సో ఇక్కడ నేను ఫెవిక్విక్ని అయితే తీసుకొచ్చుకున్నాను. అండ్ లైట్గా వేసేసుకోవాలి అండ్ ఫిట్గా పట్టేటట్టు చూడండి. సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా అయితే రెడీ అయితే చేసేసాం. సో ఇది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి ఒక మార్కింగ్లా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పెన్సిల్ తీసుకొచ్చి దీనికి మార్కింగ్ అయితే చేసుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అన్నీ ఒకటే, అంటే ఇటు సైడ్ పెడుతున్నాం కదా, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ వస్తుంది. సో ఈ విధంగా 4 మార్క్స్ అయితే నేను చేసుకోవాలి. సింపుల్గా ఏం లేదు ఇక్కడ నుంచి. సో ఈ యాంగిల్లో పెడితేనే మీకు బూమ్ ర్యాంగ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, లేకపోతే బూమ్ ర్యాంగ్ అనేది వర్క్ అవ్వదు. నేను ఆల్రెడీ 2 శాంపిల్స్ అయితే రెడీ అయితే చేసి టెస్ట్ కూడా చేసాం. సో మాకు వర్కింగ్ స్టేటస్ ఇలా వచ్చింది. సో నేను ఈ విధంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో ఈ కటింగ్ అన్న చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ కటింగ్ నీట్గా చేయకపోతే దానివల్ల బూమ్ ర్యాంగ్ కూడా నాట్ వర్కింగ్, అంటే వర్క్ అయ్యే అవకాశాలు కూడా తక్కువ అయిపోతాయి. సో ఈ విధంగా అయితే మనకు వచ్చింది కదా, దీన్ని ఏంటంటే కట్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ కట్ అయితే చేసేస్తాను. కొంచెం షార్ప్గా అండ్ నీట్గా ఉండేటట్టు తీసుకోండి, ఎందుకంటే కొంచెం ఇదైనా కూడా మనకి ఇదైపోతుంది. సో ఇదన్నీ నేను కట్ చేసి మళ్ళీ మీ దగ్గర కలుస్తాను నేను. సో ఇలా మనం కట్ చేసుకోవాలి వీటిని కూడా నీట్గా. అండ్ షార్ప్ బ్లేడ్ ఏదైనా ఉంటే తీసుకోండి, ఎందుకంటే నాకు కూడా ఇది పర్ఫెక్ట్ ఇలా నేను నీట్గా కట్ అయితే చేసుకోవాలి. నేను కట్ చేసుకొని మళ్ళీ మీ దగ్గర కలుస్తాను.
ఎలా కట్ చేశాను ఏంటి అని చెప్పేసి చూపిస్తాను, మళ్ళీ మీకు తెలుస్తుంది ఎలా కట్ చేసామని చెప్పేసి. సో ఫైనల్గా అయితే మనకి రెడీ అయిపోయింది. అంటే మొత్తం కూడా ఎడ్జెస్ కట్ చేసేసాను, అంటే ది నైఫ్ ద్వారా అయితే మనం కట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఫినిషింగ్ అయితే రాలేదు. ఒకవేళ మనం ఫినిషింగ్ లేకపోతే ఏంటంటే మనం పర్ఫెక్ట్గా అయితే దీన్ని ఫ్లై అయితే చేయలేం. సో దానికోసం ఫినిషింగ్ కోసం నేను శాండ్ పేపర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఫైనల్గా ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనకి ఎడ్జెస్ అయితే ఎంత నీట్గా ఉన్నాయో, ఎంత షార్ప్గా ఉన్నాయో గమనించవచ్చు. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇదే విధంగా మనం 4 సైడ్స్ని కూడా మనం అయితే కట్ అయితే చేసుకున్నాం. అంటే కట్ చేసుకొని నీట్గా శాండ్ పేపర్ అయితే యూజ్ అయితే చేసేసాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకైతే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా టెస్ట్ చేయడం అంటే ఇంట్లో అయితే అవ్వదు. సో దీనికి మనం గ్రౌండ్లోకి అయితే వెళ్ళాలి. సో గ్రౌండ్లోకి వెళ్ళి మీకు ఎలా ఫినిషింగ్ వచ్చింది, ఎలా ఫ్లై చేయాలి, అండ్ ఇలానే దీంతో పాటుగా ఇంకొకటి కూడా నేను రెడీ అయితే చేశాను. సో ఇది ముందు చేశాను, అండ్ దీనికంటే ముందు ఇంకొకటి రెడీ అయితే చేశాను, దాన్ని కూడా ఫ్లై చేసాం. ఫ్లై చేసిన తర్వాత మాకు ఈ విధంగా అయితే రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ప్రజెంట్ అయితే ఈ 2 మా దగ్గర ఉన్నాయి, వీటిని మనం టెస్ట్ చేద్దాం. సో ఇదిగోండి 2 బూమ్ ర్యాంక్స్ అయితే నేను రెడీ అయితే చేశాను. యాక్చువల్లీ వీటిని టెస్టింగ్ కోసం ఏం లేదు, ఇలా పట్టుకొని ఇలా అంటే అది మన చుట్టుపక్కల తిరిగి నా దగ్గరికి రావాలి. కొంచెం దీనికి కూడా ప్రాక్టీస్ అవసరం. సో ప్రాక్టీస్ చేసి మళ్ళీ మీ దగ్గర కలుస్తాను. చాలా ట్రైస్ తర్వాత ఇది వర్క్ అయ్యింది. యాక్చువల్గా మీకు ఇలా పట్టుకుని వదలమని చెప్పాను. ఈ రఫ్ ఉంది కదా, దీనికి ఎగైనెస్ట్ ఇలా పెట్టుకొని ఇలా వదలాలి. అది ఆటోమేటిక్గా గాలి ఎక్కువ లేనప్పుడు అయితే మన దగ్గరికి స్ట్రైట్గా వచ్చి మన చేతుల్లో అయితే పడుతుంది. సో ఇది ఒకప్పుడు కాలంలో చిన్న చిన్న పక్షులను వేటాడడానికి అయితే యూజ్ అయితే చేసేవాళ్ళు. ఇప్పుడైతే మనం ఇలా గేమ్స్ ఆడుకోవడానికి ఉపయోగిస్తున్నాం. సో వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. తప్పు బాయ్.